ఒకవైపు వైఎస్ జగన్ మాకు శత్రువు కాదని అంటారు, ఇంకోవైపు జనసేన టీడీపీతో కూటమిగానే ఉన్నామనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అసలు ఏంటి మీ వైఖరి? ఒక్కసారి ఫ్రెండ్షిప్ స్నేహాస్తం అందిస్తే మాగా మేము ఏ చేతిని వదిలిపెట్టాం. మరి ఈ స్నేహం ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చిన సర్కార్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అనేక మేలు జరిగాయి కదా, అమరావతికి నిధులు ఇచ్చాం కదా. పొత్తుంటేనే నిధుల విషయంలో కూడా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చెప్తారు ఆయన పాలన గురించి? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి లేదు కదా, ఆయన రెడ్ హ్యాండెడ్ తిరిగిన ఒక దొంగ కదా. కాంగ్రెస్ పార్టీ ఒక శిలాజం, అది కూడా డైనోసార్లు అంతరించిపోయేటప్పుడు కొన్ని జాతులు కొన్ని బతుకుతాయి, కొన్ని సర్వైకల్ మా మనుగుడు కోసం పోరాటం చేస్తుంటాయి. అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉందనేది ఎంత నిజం? వాళ్ళ శవాల పైన వాళ్ళ పేలాలు ఇరుక్కుని రాజకీయం చేశారు తప్ప అది ఒక పార్టీగా ఎక్కడ మనుగడ ఉంది? కానీ విపరీతమైన అసంతృప్తులు కూడా బయటకు వచ్చారు కదా ఈ ఇష్యూ వల్ల. పదవుల కోసం పనిచేస్తే బీజేపీ కార్యకర్తలు కిందకి రారు. ఒకవేళ అట్టాగే వచ్చిన వాళ్ళు అట్టాగే వెనక్కి వెళ్ళిపోతారు. బీజేపీలో ఉన్న వాళ్ళే పార్టీని వదిలి వెళ్ళిన పరిస్థితి. అట్టు ఎవరు వెళ్ళరు, వాళ్ళ అట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు బీజేపీ కార్యకర్తలు అయి ఉండరు. రాజా సింగ్ పరిస్థితి, పిసిసి చీఫ్ షర్మిల టీటీడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో మీ పార్టీ వాళ్ళు అసలు ఖండించని కూడా ఖండించలేదు. వాళ్ళ ఫ్యామిలీలో అంతర్గత గొడవలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదని గొడవతో బయటకు వచ్చి మాట్లాడింది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసినట్టేనా? ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్ట్ వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు, మేమేం బాధపడలే. 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? ఇది కూడా ఆలోచించుకోవాలి. అమరావతి అభివృద్ధి విషయంలో అడుగులు ముందుకు పడట్లేదు. జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు దాన్ని పాతరేశాడు కదా, 5 ఏళ్ళు. బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? చిరంజీవి గారు కూడా ఆ రోజు చిరంజీవి గారు నవంబర్ ఇచ్చారు, లేకపోతే ఆయన తీసుకెళ్లిన పద్ధతి కానీ ఇవన్నీ కూడా. ఇక జగన్ మళ్ళీ పాదయాత్రకు రెడీ అవుతున్నారు కదా. పాదయాత్ర కాదు, మోకాళ్ళ మీద యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేడు. స్థానిక ఎన్నికలు జరుగుతాయంటారా?